విశాఖ సముద్ర తీరం ఒక్కసారిగా భారీ కోతకు గురైంది. మరోవైపు నల్ల రంగులోకి మారిపోయింది. ఓ పక్క కోతకు గురవడం, మరోపక్క నల్ల రంగులోకి మారిపోవడం వెనుక కారణాలేంటని నిపుణులు ఏం చెప్తున్నారు? ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ ఆర్కే బీచ్ కోతకు గురైంది. ఇప్పుడు మనం చూస్తున్నాం విశాఖ ఆర్కే బీచ్లో ఉన్నటువంటి వైఎంసీఏ ఎదురుగా, వెక్టరీ ఎదురుగా మనం చూడొచ్చు. సో గతంలో ఇదే ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఇసుకతో కప్పబడి ఉండేది. ఒక్కసారిగా కోతకు గురైంది. ఒకటి పౌర్ణమి ఎఫెక్టు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి తుఫాన్ ఎఫెక్ట్తో పాటుగా సో సాధారణంగా ఈ సీజన్లో ఎప్పుడు 3 నెలల క్రితం నుంచి, అంటే దాదాపుగా మనకి 9వ నెల ఎండింగ్ నుంచి ప్రారంభమయ్యి 1వ నెల ఎండింగ్ వరకు కూడా హై టైడ్, లో టైడ్ వేవ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రతి ఏడాది కూడా ఒక సీజన్లో ఖచ్చితంగా ఇలా కోతకు గురవుతుంది. అది ఏదో పక్కా జరుగుతూ ఉంటుంది. సో గతంలో కూడా నోవోటల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో కొట్టడం జరిగింది. ఈసారి ఈ ప్రాంతంలో కోతకు గురైంది. ఇప్పుడు మనం చూస్తున్నాం విశాఖ బీచ్లో ఉన్నటువంటి ఆర్కే బీచ్లో గతంలో ఇక్కడ ఏంటంటే గ్రీన్ ఎరీనా, ఏది కోకోనట్ ఎరీనా డెవలప్ చేశారు. సో డెవలప్ చేసినప్పుడు ఇలా కోతకు గురవుతుందని చెప్పి ప్రత్యేకంగా ఒక రాయి కట్టును కూడా జీవీఎంసీ నిర్మించింది. ఆ నిర్మించిన దాన్ని కూడా ఇప్పుడు ఎంత మేర కొట్టిపోయిందో చూడొచ్చు. మరి 2 రోజులు అయితే మాత్రం ఈ చెట్లు కూడా పూర్తి స్థాయిలో పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అల్పపీడన ప్రభావంతో ఖచ్చితంగా టైడ్ కానీ పెరిగితే ఇంపాక్ట్ ఖచ్చితంగా ఇవి పడిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. మరోవైపు ఈ టైడ్ ఎక్కువగా పెరిగినప్పుడు కూడా సో ఒక రకమైన ఇసుక వస్తుంది. ఆ ఇసుక ఎలా ఉంటుందో ఏంటో మీకు నేరుగా ఒకసారి చూపిస్తాను. బ్లాక్ కలర్లోకి ఇసుక మారుతుంది. అది ఎందుకు మారుతుంది ఏంటో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం. ఈ సీజన్లో మారిన ఆటుపోటుల వ్యత్యాసం వలన మనం చూడొచ్చు సముద్రం ఎంత నల్లగా మారిందో. సో తరచూ విశాఖ ఆర్కే బీచ్ ప్రాంతంలో కోతకు గురవడంతో పాటుగా ఒకసారిగా నల్లగా మారుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బీచ్ అంతా కూడా నల్లగా కనిపిస్తుంది. ఇందులో మనం చూడొచ్చు ఈ శాండ్లో మినరల్స్ ఉంటాయి సాధారణంగా. ఎందుకు అంటే మనం ఇప్పుడు నార్మల్గా చూస్తే ఇది చాలామంది ఈ శాండ్ని చూసేమనుకుంటారంటే పొల్యూషన్ కారణంగా ఇలా మారింది అని చెప్పి చాలామంది భావిస్తుంటారు. వాస్తవంగా ఇది పొల్యూషన్ కారణంగా ఇలా మారదు. కేవలం ఏంటంటే ఒక సీజన్లో హై టైడ్, లో టైడ్లో ఉన్నటువంటి వేరియేషన్ కారణంగా ఏదైతే ఉన్నాయో సో లైట్ వెయిట్ మెటల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. హెవీ వెయిట్ ఉన్నటువంటి మెటల్స్ అన్నీ కూడా ఇలమ్నైట్ కావచ్చు, రుటైల్ కావచ్చు, జింకాన్ కావచ్చు, గార్నైట్, సిలిమినైట్ వంటివి బరువైన లోహాలు ఇందులో ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఒడ్డుకు వచ్చినప్పుడు సాధారణంగా హై టైడ్, లో టైడ్ ఉండి ఆ సమయంలో ఎక్కువ ఆటుపోట్లు ఉండే సమయంలో ఇలా నల్లగా మారుతుంది. ఇది చాలామంది ఏంటంటే సహజంగా చాలామంది భావించేది ఏంటంటే విశాఖపట్నంలో పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొల్యూషన్ కారణంగా సముద్రం నల్లగా మారిపోయిందని చెప్పి భావిస్తుంటారు. కాకపోతే ఇందులో ఉన్నటువంటి మినరల్స్, మెటల్స్ కారణంగానే ఇది ఇలా మారుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. పైన వెళ్తున్న విజువల్స్లో మనం నార్మల్గా ఏదైతే ఒక టైడ్ వస్తుంది ఆ టైడ్లో కూడా మనం చూస్తే సో ఏవైతుందో బ్లాక్గా ఉన్నటువంటి ఇసుకంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అది వైట్గా ఉన్నటువంటిది లోపలికి వెళ్తుంది. సో అది లైట్ వెయిట్ ఉంటుంది, ఇది హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా సాధారణంగా కూడా మారుతుంది. ఇప్పుడు ఇక్కడ విజువల్స్లో మనం చూడొచ్చు బ్లాక్ కలర్ ఉన్నటువంటిది ఇక్కడ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, లోపలికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇది సహజంగా ప్రతి ఏడాది కూడా 9వ నెలలో దాదాపుగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వీటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అప్ టు జనవరి వరకు కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది. సో ఒకవైపు కోతకు గురై పూర్తి స్థాయిలో కొట్టుకు వెళ్ళిపోవడానికి మనం చూసాం ఆల్రెడీ అక్కడ వైఎంసీఏ ఆపోజిట్లో. ఈ సీజన్లో టైడ్ అనేది ఎప్పుడు చేంజ్ ఉంటుంది. చేంజ్ ఉన్నప్పుడు ఏ పక్క లో లైన్ ఉంటుందో ఆ పక్క ప్రతిసారి కూడా కోతకు గురవుతూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో అవుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది వైఎంసీఏ ప్రాంతంలో. ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో గతంలో అక్కడ బ్లాక్ కలర్లో ఏదైతే ఉందో శాండ్ని మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ మనం చూస్తే ఇది ఏదైతే గోకుల్ పార్క్ సమీపంలో బ్లాక్ కలర్ శాండ్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఆర్కే బీచ్లో వచ్చినటువంటి వ్యత్యాసాలని చూసి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణవేత్తలు కానీ మిగతా వాళ్ళు కానీ ఎప్పటికప్పుడు సో ఏం జరుగుతుంది అని చెప్పి పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ ఇది ప్రతి ఏడాది కూడా సీజన్లో తరచూ జరుగుతూ వస్తుంది. సో దీని పట్ల ఖచ్చితంగా షీషోర్ ప్రొటెక్షన్ కోసం ప్రభుత్వాలు కానీ ఇవి కానీ ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ప్రతి ఒక్కరు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి.